మీరు ఒక నదిని ఊహించుకోండి. ఆ నది నీరు నల్లగా దుర్వాసనతో నురగతో ఉంది. ఆ నీటిని మీరు ముట్టుకోలేరు, దగ్గరికి కూడా వెళ్ళలేరు. ఆ నీటిని ముట్టుకుంటే పిల్లలకు జబ్బులు వస్తాయి, చర్మం మీద దద్దుర్లు వస్తాయి. ఆ నది పక్కన 26,000 మంది ప్రజలు నివసిస్తున్నారు. కానీ ఆ నది వల్ల వాళ్లకు ఏ ఉపయోగం లేదు. పైగా అది వాళ్లకు శాపంగా మారింది. ఇది సౌత్ ఆఫ్రికాలోని ఫ్రాన్షుక్ అనే ఊర్లోని స్టీబుల్ అనేది నిజమైన కథ. మరి అలాంటి చచ్చిపోయిన నదిని కేవలం రాళ్ళు, ఇసుక, బొగ్గుతో తిరిగి ఎలా బతికించారు? ఇది సౌత్ ఆఫ్రికా శాస్త్రవేత్తలు చేసిన 8 ఏళ్ల మ్యాజిక్ కథ. ఈ కథ మొదలైంది 20 ఏళ్ల క్రితం. ఫ్రాన్షుక్ ఊరు చాలా అందమైన ఊరు. చుట్టూ ద్రాక్ష తోటలు, వైన్ ఫ్యాక్టరీలు ఉంటాయి. కానీ ఆ ఊరి పక్కనే లాంగ్రగ్ అనే ప్రాంతం ఉంది. అక్కడ 26,000 మంది ప్రజలు చాలా చిన్న చిన్న ఇళ్లలో ఒకరి మీద ఒకరు పడిపోయేలా నివసిస్తున్నారు. వాళ్లకు సరైన మరుగుదొడ్లు లేవు, డ్రైనేజ్ లేదు. ప్రభుత్వం చాలా ఏళ్ల క్రితం వేసిన పైపులు పాతబడిపోయి ప్రతిరోజు పగిలిపోతున్నాయి. దీంతో ఏం జరుగుతుందంటే ఆ 26,000 మంది ఇళ్ల నుండి వచ్చే మలమూత్రాలు, సబ్బునీరు, వంటింటి వ్యర్థాలు, వర్షం వచ్చినప్పుడు రోడ్ల మీద నుండి వచ్చే చెత్త అన్నీ నేరుగా స్టీబుల్ నదిలోకి వెళ్ళిపోతున్నాయి. ఒక్కరోజు కాదు, 2 రోజులు కాదు, గత 20 సంవత్సరాలుగా ప్రతిరోజు ఇదే జరుగుతోంది. దీంతో ఆ నది పరిస్థితి ఎలా తయారైందో తెలుసా? ల్యాబ్లో టెస్ట్ చేస్తే షాక్ అయ్యారు. మనిషి తాగడానికి కూడా పనికిరాని నీటిలో ఈకోలి అనే ప్రమాదకరమైన బ్యాక్టీరియా 100 మిల్లీలీటర్కి 130 ఉంటేనే డేంజర్ అని ప్రభుత్వం చెబుతోంది. కానీ ఈ నదిలో ఆ సంఖ్య 4 లక్షలు, అంటే 3,000 రెట్లు ఎక్కువ. ఈ నీటిలో కాలు పెడితే చాలు కడుపులో ఇన్ఫెక్షన్, టైఫాయిడ్, చర్మ వ్యాధులు వస్తాయి. అంతేకాదు, నదిలో అమ్మోనియా, ఫాస్ఫరస్ అనే కెమికల్స్ విపరీతంగా పెరిగి నది మొత్తం ఆకుపచ్చగా, మురికిగా తయారయ్యి ఆక్సిజన్ లేకుండా పోతోంది. నదిలో చేపలు చచ్చిపోయాయి, మొక్కలు కుళ్ళిపోయాయి. అంతేకాదు, ప్రజలు వాడిపడేసే మందుల వ్యర్థాలు, ప్లాస్టిక్ ముక్కలు కూడా నదిలోకి వస్తున్నాయి. ఒకప్పుడు ఆ ఊరి ప్రజలు ఈ నది నీటిని తాగేవారు, పిల్లలు ఈత కొట్టేవారు. ఇప్పుడు ఆ నది వైపు ఎవరూ వెళ్ళడం లేదు. ఆ నది ఒక భయంకరమైన మురికి కాలువగా మారింది. ఈ సమస్యను చూసి యూనివర్సిటీ ఆఫ్ కేప్ టౌన్లోని ఫ్యూచర్ వాటర్ ఇన్స్టిట్యూట్లోని ఒక వాటర్ రీసెర్చర్కి ఒక ఆలోచన వచ్చింది. ఆయన పేరు చెప్పలేదు, కానీ ఆయన ఒక ప్రశ్న వేసుకున్నారు. మనం ఎప్పుడూ కెమికల్స్తో, పెద్ద పెద్ద మెషిన్లతో నీటిని శుభ్రం చేయాలని చూస్తాం. కానీ ప్రకృతి తనంతట తానుగా నీటిని ఎలా శుభ్రం చేసుకుంటుంది? ఒక అడవిలో, ఒక చిత్తడి నెలలో నీరు ఎలా శుభ్రం అవుతుంది? అడవిలో ఎవరు కెమికల్ వేయరు కదా అనే ఆలోచనతో ఆయన ప్రయోగం చేశారు. ఆ ఊర్లోనే ఒక పాత పాడుబడిన మురుగునీటి శుద్ధి ప్లాంట్ ఉంది. దాన్ని 2013 నుంచి 2016 మధ్యలో దొంగలు పూర్తిగా దోచేశారు. మోటార్లు, ఇనుము, పైపులు అన్నీ ఎత్తుకెళ్లారు. అది దెయ్యాల కొంపలా తయారైంది. 2017లో పరిశోధకులు ఆ స్థలాన్ని ప్రభుత్వం నుండి తీసుకుని దాన్ని వాటర్ హబ్ అనే ఒక లివింగ్ ల్యాబొరేటరీగా మార్చారు. అంటే అక్కడే ఉంటూ అక్కడే ప్రయోగాలు చేసే ప్రదేశం. వాళ్ళ లక్ష్యం తక్కువ ఖర్చుతో, కరెంటు లేకుండా, కెమికల్ లేకుండా నీటిని శుభ్రం చేయడం. వాళ్ళు మొదట ఆ పాత ప్లాంట్లో ఉన్న పెద్ద పెద్ద సిమెంట్ తొట్టెలను తీసుకున్నారు. వాటిని ఒకప్పుడు బురదను ఆరబెట్టడానికి వాడేవారు. వాటిని శుభ్రం చేసి వాటిలో 3 లేయర్ల ఫిల్టర్ని తయారు చేశారు. అట్టడుగున 20 సెంటీమీటర్ల మేర చిన్న చిన్న గులకరాళ్ళు, దానిపైన 30 సెంటీమీటర్ల మేర ముతక ఇసుక, దానిపైన అత్యంత ముఖ్యమైన బయోచార్ పరిచారు. బయోచార్ అంటే ఏంటంటే ఇది మామూలు బొగ్గు కాదు. కలపను, చెట్ల కొమ్మలను 800 డిగ్రీల సెల్సియస్ వద్ద గాలి లేకుండా కాల్చితే వచ్చే నల్లటి పొడి. దీనిని మైక్రోస్కోప్లో చూస్తే దీనికి లోపల లక్షలాది చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి, తేనె పట్టులాగా. ఈ 1 గ్రాము బయోచార్లో 200 స్క్వేర్ మీటర్ల విస్తీర్ణం ఉంటుంది. అంటే అది నీటిలోని విషాన్ని స్పాంజిలాగా పీల్చుకుంటుంది. ఇప్పుడు అసలు మ్యాజిక్ ఎలా జరుగుతుందో చూడండి. ప్రతిరోజు ఉదయం స్టీబుల్ నది నుండి మురికి నీటిని మోటార్లతో లాగి 10,000 లీటర్ల పెద్ద ట్యాంకులో నింపుతారు. ఆ ట్యాంకు నుండి ఆ నీరు చాలా మెల్లగా చుక్క చుక్కగా ఈ ఫిల్టర్ బెడ్స్లో వదులుతారు. ఆ నీరు ఆ రాళ్ళు, ఇసుక, బయోచార్ మధ్య నుండి 5 రోజుల పాటు ప్రయాణం చేస్తుంది. ఈ 5 రోజుల్లో ఏం జరుగుతుందంటే అది కేవలం ఫిల్టర్ కాదు,
అది ఒక బతికున్న ప్రపంచం. ఆ బెడ్స్లో కోట్లాది మంచి బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు ఉంటాయి. అవి ఆ మురికి నీటిలోని అమ్మోనియాని, చెడు బ్యాక్టీరియాని తమ ఆహారంగా తినేస్తాయి. బయోచార్ తన రంధ్రాల్లో ఫాస్ఫరస్ని, మందుల వ్యర్థాలను, మైక్రోప్లాస్టిక్ని బంధించి పెట్టుకుంటుంది. పైన నాటిన ప్రత్యేకమైన చిత్తడి మొక్కలు తమ వేర్లతో మిగిలిన కెమికల్స్ని పీల్చుకుంటాయి. అంటే ప్రకృతి తన పనిని తాను చేసుకుంటుంది. మనిషి కేవలం దానికి దారి చూపిస్తాడు అంతే. ఈ ప్రయోగం మొదట్లో చాలా చిన్నగా మొదలైంది, రోజుకు 1000 లీటర్లతో. కానీ 8 సంవత్సరాల కష్టం తర్వాత, ఫెయిల్యూర్లు, ప్రయోగాల తర్వాత ఇప్పుడు ఇది ఒక పెద్ద విజయంగా మారింది. ఇటీవల 2024-25లో వాళ్ళు పబ్లిష్ చేసిన రీసెర్చ్ పేపర్లో రిజల్ట్స్ చూసి అందరూ షాక్ అయ్యారు. ఈ సిస్టమ్ 99% ఈకోలి బ్యాక్టీరియాని చంపేస్తోంది. 4 లక్షలు ఉన్న బ్యాక్టీరియా 5 రోజుల తర్వాత కేవలం 1000కి తగ్గిపోయింది. 90% వరకు అమ్మోనియా, ఫాస్ఫేట్ మాయం అయిపోయింది. 90% పైగా మందుల వ్యర్థాలు, మైక్రోప్లాస్టిక్ కూడా ఫిల్టర్ అయిపోతున్నాయి. ఇది కేవలం ల్యాబ్ రిజల్ట్ కాదు, ప్రతిరోజు జరుగుతున్న నిజం. ఇప్పుడు ఈ వాటర్ హబ్లో ప్రతిరోజు 50,000 లీటర్ల మురికి నీటిని శుభ్రం చేస్తున్నారు. ఇందులో 3,000 లీటర్ల నీటిని పక్కనే ఉన్న కూరగాయల తోటలకు వాడుతున్నారు. ఆ తోటలను ఎవరు నడుపుతున్నారంటే ఆ మురికివాడ లాంగర్గ్లోని యువతులే. ఒకప్పుడు మురికి వల్ల జబ్బులు పడ్డ ఆ యువతులే ఇప్పుడు శుభ్రం చేసిన నీటితో కూరగాయలు పండిస్తూ వాటిని అమ్ముకుంటూ తమ కుటుంబాలను పోషిస్తున్నారు. వాళ్లకు వ్యవసాయంలో ట్రైనింగ్ ఇస్తున్నారు. ఈ మొత్తం ప్లాంట్ సోలార్ పవర్తో నడుస్తోంది. నెలకు కరెంటు బిల్లు దాదాపు 0. ఎలాంటి కెమికల్స్ కొనాల్సిన అవసరం లేదు. ఈ కథలో మనం నేర్చుకోవాల్సింది ఏంటంటే, ఒక నది చచ్చిపోయిందంటే దాన్ని బతికించడానికి 1000 కోట్లు, పెద్ద పెద్ద ఫ్యాక్టరీలు అవసరం లేదు. ప్రకృతిని అర్థం చేసుకుంటే చాలు. ప్రకృతితో కలిసి పనిచేస్తే రాళ్ళు, ఇసుక, బొగ్గుతో కూడా 4 లక్షల బ్యాక్టీరియా ఉన్న నీటిని 99% శుభ్రం చేయొచ్చు. సౌత్ ఆఫ్రికాలో 8 ఏళ్లుగా ఒక పాడుబడిన స్థలంలో జరుగుతున్న ఈ చిన్న ప్రయోగం ప్రపంచానికి ఒక పెద్ద పాఠం చెబుతుంది. మురికి నీరు అంటే వ్యర్థం కాదు, అది సరిగ్గా శుభ్రం చేస్తే ఒక వనరు. ప్రజల్లో మార్పు రావాలి అంటే టెక్నాలజీ కంటే ముందు ఆలోచన మారాలి. ఈ కథ మీకు నచ్చితే మీరు కూడా మీ ఊర్లో ఇలాంటి చిన్న ప్రయోగం చేయగలరా అని ఆలోచించండి. ప్రకృతి మనకు అతిపెద్ద ఇంజనీర్.